పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారన్నారు. అన్ని అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. తెలంగాణ దళం గళం బలం బీఆర్ఎస్దేనని ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరినీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కి పిలవడం జరిగింది. ఇది సరా మామూలే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా అధ్యక్షులు ఎప్పుడు మా ఎంపీలందరినీ పిలిచి ఏమేమి అంశాల మీద లేవనెత్తాలి, ఏమేమి అంశాల మీద పోరాడాలనే టాపిక్స్ ఎప్పుడూ వస్తుంటాయి. తర్వాత ఈ సెషన్ ఇది లాస్ట్ సెషన్, ఈ 17th లోక్సభ కాబట్టి ఈ సెషన్ లో నిజంగా వాళ్ళు పార్లమెంట్ సెషన్ పెట్టిందే 31st నుండి 8th వరకు. 8 రోజుల నుండి ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. సో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి అది క్లియర్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ అవుతుంటాయో అవి ఎవరు ఎట్లాగో గలమెత్తారు. ఉన్న కాంగ్రెస్ 3 ఎంపీలు ఇక్కడ లోకల్ మినిస్టర్లు అయిపోయారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గలం లేదు కాబట్టి ఉన్నదే బీఆర్ఎస్ ఎంపీలు. సో బీఆర్ఎస్ ఎంపీలకు ఆ దిశానిర్దేశం చేసి రాబోయే 8 రోజులలో పార్లమెంట్ సెషన్ లో తెలంగాణ రాష్ట్రాల అంశాల మీద అన్నిటి మీద లేవనెత్తి ఎప్పుడైనా ఉన్నది మనం బీఆర్ఎస్ ఎంపీలమే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ గలం బలం దళం అని చెప్పేందుకు. సో అదే కంటిన్యూ చేద్దాము. ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ డెఫినెట్ గా లేవనెత్తుతాం. 8 రోజులలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ పెట్టేది ఏమేమి పెడతారో చూడాలి. ఎందుకంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎప్పుడెప్పుడైతే మనకు రావాల్సినవి అప్పటికెళ్ళి ఇప్పుడు మాట్లాడుతూనే వస్తున్నాం. కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి, కొత్త అంశాలు కూడా లేవనెత్తుతాం. అవన్నీ పార్లమెంట్లోనే మాట్లాడాలని డిసైడ్ చేసుకుంటాం.